ఇప్పుడు నెక్స్ట్ దేవర జూనియర్ ఎన్టీఆర్ కి కొరటాలకు మోస్ట్ అవైటెడ్ మూవీ. ఎందుకంటే ఆఫ్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల ఫస్ట్ ఫ్లాప్, ఇప్పుడు రాజమౌళి తర్వాత ఈయన త్రిబుల్ తర్వాత ఈయన తీస్తున్న సినిమా. అంటే ఒక సెంటిమెంట్ కొంచెం భయపడుతుంది ఫ్యాన్స్ ని. రాజమౌళి తర్వాత నెక్స్ట్ ఎవరు సినిమా తీసినా డిజాస్టర్ అవుతుంది అనేసి అని. మరి దేవరకి అదేమన్నా ఎందుకంటే ఇప్పుడు కొరటాల శివ చాలా కష్టం ఉన్నారు. ఆ ఫ్లాప్ ని ఈయన కేటగిరీలో వేయడంతో ఏం జరిగిందే మీకు తెలిసిన విషయమే. మరి ఎలా ఉండబోతుంది దేవర? దేవరలో నిర్మాణంలో కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగం. నిర్మాణంలో కూడా అవును, ఎంత కథ మీద ఇది ఉంటే వాళ్ళు నిర్మాణంలో కూడా భాగం అవుతారు. ఓకే. సో RRR చేసిన తర్వాత ఆ స్థాయి హిట్ కావాలని తాపత్రయపడడంలో తప్పు లేదు. ఆ రేంజ్ హీరో. అండ్ ఎన్టీఆర్కి అన్నీ తెలుసు, కథలు ఎలా ఉండాలి, మనుషులకి ఎలా నచ్చుతాయి అన్నీ తెలుసు, పాటలు ఎలా ఉండాలో తెలుసు. హీ హ్యాడ్ కంప్లీట్ నాలెడ్జ్. నటన మీద 360 degrees నాలెడ్జ్ ఉంది, ఆ బ్లడ్ అలాంటిది. అండ్ అలాంటి ఆయన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు అంటే జాగ్రత్తగానే చేస్తాడు. సినిమా చేయడం వేరు, దాని నిర్మాణంలో కూడా భాగం అయ్యాడు అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందని ఆయన అనుకొని ఉంటాడు. ఓకే, అంతే కదా. సో సంథింగ్ ఈజ్ దేర్. సో ఖచ్చితంగా దేవర హిట్, దాంట్లో ఎలాంటి ఇది లేదు. మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఇప్పుడు ఏదో వైరల్ అవుతుంది, మెల్లిమెల్లిగా స్లోగా అందరికి ఎక్కింది. దేవర అనిరుద్ధ్ విషయంలో అనిరుద్ధ్ ఎక్కువ కనబడకుండా ఆయన పబ్లిసిటీ తగ్గించుకోండి, మా ఎన్టీఆర్ ని చూపిస్తే బాగుంటేది. ఆయన ఏంటో ఈ మధ్య అంటే ఆయనకు తాపత్రయం ఎక్కువైపోయింది. ఏదైనా సినిమా ఇచ్చామంటే చాలు మ్యూజిక్ తో పాటు ఆయన ఎంట్రీ కూడా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే ఫస్ట్ వచ్చిన సాంగ్ పెద్దగా ఎక్కలేదు అన్నది కాబట్టి అమ్మా నెక్స్ట్ ఈయన ఎక్కడ ఎఫెక్ట్. ఎందుకంటే మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది మధ్య కాలంలో. ఈయన దెబ్బేస్తాడా ఏంటి? ఎక్కలేదు ఇన్ సెన్స్ అంటే ఈయన వచ్చి ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఆ సాంగ్ లో ఎన్టీఆర్ ఉంటే కొంచెం ఎక్కేది. ఫస్ట్ డే ఎక్కకపోయినా సెకండ్ థర్డ్ డే ఎక్కేది. మొత్తం ఏదో అనిరుద్ధ్ ఒక సాంగ్ తీసుకొని అట్లా బ్యాక్గ్రౌండ్ లో జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకున్నట్టుగా పెట్టాడు దాంట్లో. అది పెద్దగా అనిపించలే, కన్విన్సింగ్ లేదు. ఎందుకంటే దేవర్ నుంచి అప్డేట్ వస్తుంది అనగానే ఎన్టీఆర్ ని చూడడానికి అందరూ వెళ్తారు, కానీ అరవింద్ చూస్తారు. ఆయన ఫ్యాన్స్ బేస్ వేరు. ఆయన బర్త్డేకి ఆయన ఏదైనా చేసుకో, దీనెందుకు నువ్వెందుకు, దీంట్లో అవసరం లేదు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే జనతా గ్యారేజ్ తో ఒక చిన్న కంపారిజన్. అందులో కూల్ గా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ సీరియస్లీ సూపర్బ్. అది అసలు ఒక వైలెంట్ సిచ్యువేషన్ ని కూడా ఎంత కూల్ గా హ్యాండిల్ చేశాడు, దాన్ని ఎలా క్లోజ్ చేశాడు అన్నది చూసాం. ఇందులోకి వచ్చేసరికి ఏమో కంప్లీట్ రౌద్రము, మొత్తము నరకడము ఇదంతా ఉంది. అంటే బ్యాలెన్స్ చేయగలరా, అసలు స్టోరీ లైన్ ఏంటి, ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ అయితే బీభత్సంగా పెరిగింది. ఈవెన్ ఆ రక్తం వెళ్ళినప్పుడు నెలవంకకి చంద్ర అంటే రౌండ్ బింబం రావడంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. ఆ స్టోరీ లైన్ ఎలా ఉండే అవకాశం? వీళ్ళు ఒక చిన్న తండాకి చెందిన వాళ్ళు, ఐలాండ్, వాళ్ళకు ఒక ఐలాండ్ ఉంది. కాకపోతే ఒకటి గమనించు, ఆ కంటైనర్ షిప్ వెళ్ళింది అంటే ఈ ఐలాండ్ వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వలేదేమో, కానీ అటు దేశాలు డెవలప్ అయ్యాయి ఆల్రెడీ. ఓకే, వాణిజ్యం బాగానే జరుగుతుంది. సో ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియా మాత్రం అలా ఉంది. అండ్ ఖచ్చితంగా ఇట్లాంటి ట్రైబల్స్ లో రక్తపాతం ఉంటది. వాళ్ళు వేటాడడమే వాళ్ళ జీవనాధారం. వాళ్ళు వెళ్ళి ఏదో చేసుకోలేరు. అందరు ఇంజనీర్లు, CAలు, డాక్టర్లు ఉండరు. సో ఖచ్చితంగా వేటాడి తినాలి. సో నువ్వు జంతువుని నరికినా, మనుషుల్ని నరికినా, ఇంకా దేన్ని నరికినా రక్తపాతం అయితే వస్తుంది. అక్కడ 100% రక్తపాతం ఉంటది. దాన్ని వీళ్ళు అలా చూపించారు, అంతమించి ఇంకేం లేదు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఆ స్టోరీని. అండ్ పైగా భయం అంటే ఏంటో తెలియని మనుషుల్లాగా చూపించారు. అప్పుడెప్పుడో రిలీజ్ అయింది అది, మనకి 1 year అయిపోయి ఉంటుంది కదా. ఆ చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయ్యి అప్పుడు చెప్పారు భయం అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. అంటే ఇక ఆ రేంజ్ లో పోరాడుతున్నారు. అండ్ ఎన్టీఆర్కి ఆల్రెడీ ట్రైబ్ గా చేయడం RRR తో పెట్టింది విద్య, హ్యాపీగా చేశాడు. అండ్ సింహంతో ఫైట్ కానీ, పులితో ఫైట్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా హీ కెన్ అది పెద్ద విషయం ఏం కాదు. లుక్స్ గురించి కూడా ఇప్పుడు రీసెంట్ గా పోస్టర్ రిలీజ్ అయింది. అసలు చాలా జాగ్రత్త తీసుకున్నా కూడా ఈ లీక్స్ అనేది పాపం అందరికి పెద్ద కంటగం అయిపోయాయి. ఆ లుక్స్ లో భలే డిఫరెంట్ గా కనిపించారు నిజంగా. ఆ హెయిర్ స్టైల్, ఆ లుంగి, ఆ డ్రెస్సింగ్ ఇప్పటి వరకు ఆయన చూడని లుక్. ఇద్దరు ఉన్నారు కదా దాంట్లో, ఒకటి పెద్ద అయినా ఒక చిన్న అయినా. సో రెండింటికి వేరియేషన్స్ చూపించడానికి కొంచెం అలా ట్రై చేశారు అంతే. ఓకే, మనకు కూడా ఇంత ఉంది. ఇప్పుడు పెదరాయిలో మోహన్ బాబులు ఇద్దరు, సూర్యవంశంలో ఇద్దరు, మళ్ళీ చిరంజీవిలో కూడా అప్పుడప్పుడు ఇద్దరు చేసినప్పుడు కూడా మనకు ఆ లుక్స్ లో వేరియేషన్ ఉండాలి. అందుకని చెప్పి దీంట్లో కూడా కొంచెం జాగ్రత్త పడ్డారు. బట్
ఆ లీక్లు ఏంటో వీళ్ళకి ఎప్పటి నుంచో. ఒకసారి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి మరాఠీ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెడితే ఆమె లీక్ చేసి పడేసింది. తర్వాత ఇంకొకరు లీక్ చేశారు, ఇది సంగతి అని. మొన్న డబ్బింగ్ విషయంలో కూడా ఒక ఆమె లీక్ చేసి పడేసింది. ఆ లీక్లు ఏంటో అంటే తెలిసి అవుతాయి, కొన్ని తెలియక అవుతాయి, కానీ బట్ ఇట్స్ ఓకే, ఏదో రకంగా నానుతుంది జనాల్లో. ఓకే, అది మంచికే అనుకుందాం. అంటే ఎప్పటి వరకు వస్తుంది అనుకోవాలి మూవీ? దసరాకి చెప్పారుగా, వచ్చేస్తుంది అక్టోబర్ లో వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ ని వీళ్ళు మామూలుగానే డైరెక్టర్ కొరటాల శివ దేనికి కాంప్రమైజ్ అవ్వడు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ అదే పరిస్థితి. ఆ వాల్యూస్ ని ఇవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం డ్రాగ్ అనే సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఏమో ఒకవేళ గేమ్ చేంజర్ గనక త్వరగా అయితే వీళ్ళిద్దరు క్లాష్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము కదా. అండ్ మన సూర్య కంగువా ఉంది, ఆయన తంగలాన్ ఉంది, విక్రమ్ది, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆ సలార్లు కొనసాగింపులు, కాంతారా కొనసాగింపు అవి కూడా ఉన్నాయి ఈ సంవత్సరంలోనే. కూడా సెకండ్ పార్ట్. సో ఈ డిసెంబర్ లోపు బోల్డ్ అంత విధ్వంసమే ఉంది. లాస్ట్ అన్నట్టు పుష్పతో ఆగిపోద్ది. లేదు, పుష్ప కూడా డిసెంబర్ 4th 6th కాబట్టి ఎండింగ్ ఇంకా ఎండింగ్ వరకు ఉన్నాయి డిసెంబర్ లో. ఈ ఇయర్ అయితే పండగ వాతావరణం మూవీస్ విషయంలో. ఇప్పటి నుంచి ఈ వినాయక చవితి నుంచి మొదలు పెడితే ఇంకా ఉంటాయి. వినాయక చవితికి అన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి. రిలీజ్ డేట్స్ తో. మళ్ళీ మనకు ఇది కూడా ఉందిగా కన్నప్ప ఏమో డిసెంబర్ 6th లాక్ చేశాడు పుష్ప డేట్ ని. అది కూడా ఉంది. కన్నప్ప అంటే అది సపరేట్ గా మాట్లాడుకోవాల్సింది. అది ఇంకోటి మోస్ట్ అవైటెడ్ మన ప్రభాస్ గారిది ఇప్పుడు హవా నడుస్తుంది కాబట్టి రాజా సాబ్ నుంచి చిన్న గ్లిమ్స్ అయితే వచ్చింది. లుక్స్ తోటి అయితే అద్దర కొట్టేశాడు. అంటే మళ్ళీ ప్రభాస్ ఆ చిలిపి లుక్ అది కంబ్యాక్ అయినట్టుగా అనిపిస్తుంది. దాని గురించి ఒకసారి. మారుతి కదా, మారుతి చెప్పాల్సింది ఏముంది మారుతి గురించి. చేశాడు మ్యాజిక్. నానిని ఎలా చూపించాడు, శర్వానంద్ని ఎలా చూపించాడు, అందరినీ చూసాం మనం. మారుతి శైలి డిఫరెంట్. అతని ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది. సుకుమార్ది ఒక డిఫరెంట్ స్టైల్, కృష్ణవంశీది ఒక స్టైల్, శంకర్ది స్టైల్ లాగా ఈయనది ఒక డిఫరెంట్ స్టైల్. ఫ్యామిలీ స్టోరీసే ఉంటాయి మోస్ట్లీ. హర్రర్, కామెడీ, రొమాంటిక్. ఇదంతా ఒక థియేటర్ లో జరుగుతుంది. రాజా డీలక్స్ అని ఫస్ట్ పెట్టుకున్నారు, తర్వాత రాజా సాబ్ అయింది. మరి నన్ను అడిగితే అంటే తక్కువ లొకేషన్స్ లో షూట్ చేసామని చెప్పారు. ఫస్ట్ ఏమో లుంగితో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశాడు. ఓకే, అంటే మళ్ళీ లవ్ కంబ్యాక్ లాగా ప్రభాస్ ని చిలిపి ప్రభాస్ గా చూపించారు అనేది. నిన్న ఆ బ్లేజర్ వేసి చేతిలో ఫ్లవర్ బుక్క పెట్టుకొని తన అందాన్ని తను చూసుకొని అని మురిసిపోవడము. అంటే మళ్ళీ మారుతి ఏంటంటే చిన్న కిక్ ఇచ్చినట్టుగా. అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెంచి వస్తున్నారు. డేట్ ఏది నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు కల్కి రావాల్సి ఉంది, రాజాసాబ్ ని ఎక్కడ ఇరికిస్తారో తెలియట్లా. ప్రతి నెల పెద్ద 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 సినిమాలు ఉన్నాయి. ఓకే, మహా అయితే ఇంకా 4 నెలల్లో సంవత్సరం అయిపోవచ్చింది. ఎక్కడ ఇరికిస్తారు దీన్నా తెలియట్లా. గ్లిమ్స్ అయితే భలే వస్తున్నాయి బయటికి, రీజన్ మాత్రం. ఓకే, అదొకటే ఉంది. ఎప్పుడో మంచి డేట్ చూసి వస్తుంది. అండ్ మళ్ళీ 2 ప్రభాస్ ఈ సంవత్సరం. ఒకటి చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు సలార్ లో చూసేసరికి ఒక టైప్ ఆఫ్ ఎలివేషన్, అది అసలు కంపారిజన్ చేయలేము. కల్కిలో చూసేసరికి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. దాంట్లో 2, ఇటు కర్ణుడు ప్లస్ నార్మల్ దాంట్లో ఉండే ఒక పర్సన్, కాంపౌండ్ లో ఉండే ఒక పర్సన్. దీనికి వచ్చేసరికి రాజాసాబ్కి వచ్చేసరికి మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్. అంటే మూడిట్లో చూసుకున్నప్పుడు రాజాసాబ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎలా దీన్ని ఆయన కన్వే చేయగలుగుతాడు? ప్రజెంట్ హర్రర్, కామెడీ, రొమాంటిక్ అని అంటే ఇప్పుడు ప్రభాస్ ఎలివేషన్ కి ఇప్పుడు ఈ సంవత్సరమే ప్రభాస్ 3 సినిమాలు, ఇంకట్లయితే 3-4 సినిమాలు అంతే కదా. సలారు అండ్ అలాగే కల్కి, మళ్ళీ రాజాసాబ్. ఇదొక చరిత్ర ప్రభాస్. అంటే ఒకప్పుడు 5 ఏళ్ళకి కానీ కనబడని మనిషి ఒకే సంవత్సరం 3 సార్లు 4 సార్లు కనబడుతుంటే ఇదొక ఫ్యాన్స్ కి పండగే. ఆల్రెడీ మాట ఇచ్చేసాడు కదా, ఇక మీద ఏం లేట్ చేయను, అవును ఇచ్చి పడేస్తాను వెంటనే అనేసి. అంటే అవి కూడా అయిపోయి రెడీగానే ఉన్నాయి, చిన్న చిన్న మెరుగులు దిద్దుకుంటున్నాయి అంతే. ఇప్పుడు కల్కి కూడా ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ కూడా 60-70% షూట్ అయిపోయింది. ఓకే, సలార్ది కూడా ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది. చిన్నవి ఉన్నాయి అంతే. రాజు డీలక్స్ ఎప్పటి నుంచో షూట్ అవుతా ఇప్పుడు బయటకు వచ్చింది. మధ్యలో సందీప్ వంగ స్పిరిట్ ఉంది, అదొకటి. అండ్ మళ్ళీ అట్లీతో ఒక సినిమా ఉంది, ఇంకా బోల్డన్ ఉన్నాయి. ఈ సంవత్సరం అయినా కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రభాస్ ని ఇంకో రకంగా చూస్తాం. ప్రస్తుతం ప్రభాస్ ని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత, అంతేనా? అంతే. బట్ ఇంకో రాజాసాబ్ గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కట్అవుట్ కి సంబంధించి సలార్ కావచ్చు, కల్కి కావచ్చు, స్పిరిట్ 3 ఆయన కట్అవుట్ ఆయన ఎలివేషన్ కి తగ్గట్టుగానే ఉన్నాయి. మళ్ళీ రాజాసాబ్ అందుకే ఇప్పుడు ఏంటంటే మారుతి ఎఫెక్ట్
ఆయన రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఇప్పుడు కొంచెము టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. మళ్ళీ మౌల్డ్ అవ్వగలుగుతాడా? లేదు, అవుతాడు. కల్కి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఎక్కువ అమితాబ్ బచ్చన్ కనిపించారు అనేది, మా ప్రభాస్ సరిగా కనబడలేదు, ఉన్నంత ఏదో చూపించారు అనుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నిండుగా చూసేస్తారు. ఇంకా ఆయన రాజసాబ్ ఆయన తప్ప ఇంకెవరిని చూడరు. అంటే ఇది హర్రర్ కామెడీ అన్నారు కదా, కామెడీ అండ్ హర్రర్ మరి ఏ రేంజ్ లో భయపెడతారో తెలియదు. ప్రభాస్ కి ఫస్ట్ టైం ఇలాంటివన్నీ. అవును, మరి ఆయన ప్రేమ కథా చిత్రం లాగా అంటే ఆ చిన్న హీరోలతో ఏదో మెప్పించాడు. నేను అడిగింది ఆయన జానర్ వేరు, ఈ మూడిట్లో ప్రభాస్ ఎలివేషన్ వేరు, ఈ హర్రర్ కామెడీ అనేసరికి మరి ఎంత వరకు మౌల్డ్ చేయగలుగుతారు అనేది టెన్షన్. దానికి ఇంకోటి ఏంటంటే మన వాసు చంద్రముఖి కూడా పెట్టుకోవచ్చు. ఆ రేంజ్ ఆర్టిస్ట్ తో తీలా ఇట్టుకోట్ల అలా కూడా తీసుకోవచ్చు కదా మేబీ. ఓకే, ఇదో డిఫరెంట్ టాపిక్ సీరియస్ గా. మొత్తానికైతే ఈ అంటే ఆఫ్టర్ శ్రావణ మాసం నుంచి అయితే సినిమా ఇండస్ట్రీ కలకల్లాడబోతుంది రిలీజ్ తోటి. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. నిజంగా డిఫరెంట్ టాపిక్ సంబంధించి చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.